పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి చాలా మాటలు రాస్తూ, ఆ మాటల్లో ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సన్నివేశాన్ని తీసుకొస్తున్నాడు. మీరు ఆ మాటలు ముందు నుంచి చదువుకుంటే చాలా బాగా అర్థమవుతాయి. 9వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదువుకుంటే, ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులనై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తులత్వము ముద్రగా ఉన్నవారు మీరే కదా. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకు మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుట మాకు అధికారం లేదా? ఆ రోజుల్లో అపోస్తులైనటువంటి పౌలు గారి మీద కొన్ని విమర్శలు వచ్చాయి. వాటినన్నిటినీ కూడా వివరిస్తూ, నేను అపోస్తులను కాకపోవచ్చు, వాస్తవానికి అపోస్తులు అంటే యేసుక్రీస్తు వారితో స్వయంగా తిరిగినటువంటి వ్యక్తులు, యేసుక్రీస్తు వారి శిష్యులు ఆ రోజుల్లో. అలాంటి వారిని అపోస్తులు అని పిలిచారు. వారినే పిలిచారు. కానీ ఇప్పుడు ఈ అపోస్తులైన పౌలు గారిని మేము అపోస్తులం కాదా, మాకు అధికారం లేదా? నేను మనుషుల యొద్ద నుంచి అధికారం పొందలేదు, దేవుని యొద్ద నుంచి అధికారం పొందాను అని చెప్తూ, నన్ను విమర్శించు వారికి ఇదే నా సమాధానం అని చెప్తూ, ఇదిగో కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే తన ధర్మశాస్త్రంలో రాశాడు. ప్రభునందు ప్రియులారా, చూడండి, బైబిల్ గ్రంథంలో వ్యవసాయాన్ని గూర్చి పదే పదే మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకనంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చదివితే, నా ప్రియుని గూర్చి పాడుదని వినండి అని చెప్పి, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, అతడు వ్యవసాయకుడు అని చెప్పుకుంటా వచ్చి తండ్రిని ఒక వ్యవసాయకుడుగా, ఆయన పొలములో మనందరము పనివారిగా, లేకపోతే ఆ పొలములో ఉన్నటువంటి ఒక మంచి ద్రాక్షవల్లిగా మనల్ని పోలుస్తూ ఆయన చాలా మాటలు మాట్లాడారు. బైబిల్ గ్రంథంలో పదే పదే యేసుక్రీస్తు వారు కూడా పొలమును గూర్చినటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే ఆయన మనకు అర్థమయ్యే భాషలో వాక్యం చెప్పాలి కనుక, నిజంగా ఆయన భాషలో, లేకపోతే దేవుడు తన లాంగ్వేజ్లో మాట్లాడితే మనకు అర్థం చేసుకోలేం మనం. గనుక దేవుడే తన శక్తిని తగ్గించుకొని మన కొరకు అర్థమయ్యే భాషలో ఉపమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఈ వ్యవసాయాన్ని గురించి పదే పదే వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు. ఇప్పుడు కరెక్ట్గా సీజన్, పంటలు చేతికొచ్చేటువంటి సీజన్. వరి పొలాలు, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వరి పొలాలన్నీ కూడా అవి కోయబడి ఆ ధాన్యం అమ్ముకున్నటువంటి సమయాలు ఇవి. ఇప్పుడు చూడండి, చాలా సులువైనటువంటి పద్ధతిలో మనం ఈ నూర్పులు చేస్తూ ఉన్నాం, ధాన్యాలు ఇంటికి వస్తూ ఉన్నాయి, సొమ్ములు చేసుకుంటున్నాం. కానీ
ఒకసారి పాత రోజులకు వెళ్తే మీలో చాలా మందికి తెలుసు, పెద్దవారికి, ఆ పంటను సాగు చేసుకోవడానికి ఎంత ప్రయాసపడేవారో, ఆ పంటను నూర్చడానికి ఎంత ప్రయాసపడేవారో, కోతలు కోయడానికిని ఆ ధాన్యం అంతా కూడా మరి శుభ్రం చేసుకోవడానికి ఎంత ప్రయాసపడేవారో. రోజుల తరబడి రెక్కల మీద ప్రయాసపడితే వారికి ఆ తిండి గింజలు దొరికేవి. కానీ ఈ రోజున చూడండి, 1 గంటలో కోత అయిపోతా ఉంది, 1 గంటలో ధాన్యం అంతా ఇంటికి వస్తుంది. మరొక మిషన్ వచ్చింది ఇప్పుడు, తెలుసా మీకు? కోత కోస్తూ బియ్యం అయిపోతున్నాయి, కోత కోస్తూ మరొక పక్క నుంచి ఏమైపోతున్నాయి, ఓ పక్క నుంచి మరొక వేలో నుంచి బియ్యం కూడా తయారైపోయి వచ్చేస్తున్నాయి. ఏ బియ్యం కాలుతో ఆ బియ్యం, పాలిష్డ్ కాలుతో పాలిష్, అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇంకా మనకి కోత కోసి అవి అమ్ముకుంటున్నాం మనం. అలా కాదు, ఇంకా డైరెక్ట్గా బియ్యం అయిపోయి ప్యాక్ అయిపోతూ ఉంది అదే మిషన్లో. అంత టెక్నాలజీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేశంలో అయితే ఇంకా తక్కువగా ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, కానీ బయట దేశాల్లో అయితే ఒక్కొక్కరు 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు సాగు చేస్తారు కనుక వాళ్ళకి ఖచ్చితంగా యంత్రాలు అనేవి ఖచ్చితంగా అవసరం. కానీ ఆ రోజుల్లో ఇలా నూర్చుకోవడానికి ఈ ట్రాక్టర్లు లేనప్పుడు, ఈ మిషన్స్ లేనప్పుడు వేటిని ఉపయోగించేవారు తెలుసా? ఎద్దులను ఉపయోగించేవారట. దేన్ని ఉపయోగించేవారండి? ఎద్దులు. ప్రతి వ్యవసాయదారునికి ఆ రోజుల్లో ఎద్దులు ఉండేవి. పొలం దున్నాలన్నా, లేకపోతే ఆ పంటలో ఆ వరికి సంబంధించినవన్నీ కూడా పనులు చేయాలన్నా, అంతేకాదు పంట పండిన తర్వాత ఆ యొక్క దొల్లగొట్టుకోవాలన్నా ప్రతి దానికి ఎద్దులు అవసరం కనుక ఆ రోజుల్లో ఎద్దులను ఉపయోగించేవారు. ఈ రోజుల్లో అసలు ఎద్దులే కనబడటం లేదు, ఎక్కడ ఎవరికి కూడా ఉండట్లేదు. బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడ కాదు అని. నాగలి దున్నాలంటే ఏం కావాలి చెప్పండి? ఎద్దులు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సేవకులు, పాస్టర్ గారు సేవకు రాకముందు లంకల్లో అరక దున్నేవారట. చదువుకుంటూ అప్పుడున్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి మరి మా తండ్రి గారు ఎక్కువగా అరక దున్నేవారట. ఆ రోజుల్లో ఇడ్లను కూడా బాగా చూసుకునేవారట. ఏ విధంగా అయితే ఆయన ఆ రోజుల్లో ఆ బలమైన భూములను, బీడు భూములను దున్ని ఆ సాగు చేసుకునేవారో, అలాగనే దేవునిలోకి వచ్చిన తర్వాత దేవునిలో కూడా అలాగే దేవుని పొలమును దున్ని పొలములో పనిచేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పొలాన్ని బాగుగా ఏం చేశాడు? దున్నేశాడు. ఆయన దున్నినంతగా మనం ఎవరు దున్నలేం, ఆయన కష్టపడినంతగా మనం ఎవరు కష్టపడలేం. ఆయన చెమట వచ్చి ఒక్కొక్క ఆత్మను రక్షించడానికి ఈ రోజున ఎంత వైభవం ఉందంటే, ఈ రోజున ఎంత కళ ఉందంటే, ఈ రోజున ఎంతగా మనం దేవుని యొక్క సన్నిధానంలో మరి ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నామంటే ఆ రోజున ఆయన దున్నిన భూమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకింత వైభవం ఉందంటే ఎప్పుడు కూడా దానికి కారణమైన సేవకులను ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. మరి ప్రభు దగ్గర ఉన్నప్పటికీ ఆయన ఈ ఆరాధనలన్నీ చూస్తూ ఉంటారు, ఎలా జరుగుతుందో ఏంటో అని. కాబట్టి ఎద్దులు ఏం చేస్తున్నాయి తెలుసా? బీడు భూములను దున్ని సాగు చేస్తున్నాయి. వరి, ఆ యొక్క గోధుమలు కానీ దొల్లగొట్టుకోవడానికి ఆ రోజుల్లో వాటిని కట్టేవారట. సరే, యజమానుడు ఆ ఎద్దులను వాడుకుంటూ ఆ ఎద్దుకి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఆ మూతికి ఏం కడుతున్నాడట? చెక్కం కట్టేస్తున్నా. ఇప్పుడు ఎద్దు అది దున్నిన తర్వాత, లేకపోతే అది తొక్కిన తర్వాత, కళ్ళం తొక్కిన తర్వాత ఒక 4 ఆ యొక్క వెన్నులు తినడానికి అది సరిపోదంటారా? చెప్పండి, సరిపోదా? సరిపోతుంది. దానికి యోగ్యత లేదా? యోగ్యత ఉంది. అది దున్నకపోతే మనకి ధాన్యపు గింజలు వస్తాయా? అది పని చేయకపోతే ఆ గోధుమలు ఇంటికి వస్తాయా? ఆ పని చేయకపోతే ఆ యజమానికి వ్యవసాయం ద్వారా లాభం కలుగుతుందా అంటే లేదు.
అది ప్రయాస పడితేనే ఆ యజమానికి లాభం. అలాంటప్పుడు ఆ యొక్క యజమానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ మూతికి చిక్కం కట్టేస్తున్నాడంట. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది ఈ మాట? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది ఆ మాట. ధర్మశాస్త్రం అంటే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయంలో అక్కడ ఉంది. ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. 4వ వచనం, 25వ అధ్యాయం 4వ వచనం. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు, వేయకూడదు, ఇది ఆజ్ఞ. నూర్చెడి ఎద్దు ఉంది, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు ఉంది, దాని మూతికి మీరెంత మాత్రమును చిక్కము వేయొద్దు అని చెప్పాడు. ఇది ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి మాట. కనుక ఇది ధర్మశాస్త్రం సంబంధించిన మాట కదండి. ఇప్పుడు మనకెందుకు? మనందరం క్రొత్త నిబంధనలో ఉన్నాం. క్రొత్త నిబంధన వాక్యమునే కదా మనం పాటించాలి అని చెప్తే పౌలు గారు అదే వాక్యాన్ని మళ్ళీ స్మరిస్తూ ఉన్నాడు. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? దేవుడు ఎవరి కొరకు విచారించుచున్నాడు? మన కొరకు విచారించుచున్నాడా? ఇది మన కొరకే కదా తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుని పొలములో పనిచేస్తున్నటువంటి మనందరం ఒక ఎద్దుతో మనం పోల్చుకుంటే, లేకపోతే ఒక సేవకుడు ఒక ఎద్దుతో పోల్చుకుంటే, ఆ సేవకుని మూతికి చిక్కము పెట్టొద్దు అని రాస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తిమోతికి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎవరినంట చెప్పండి? ఈ మాటలు చెప్పాలి. ఎవరిని చెప్పండి? బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ప్రయాసపడు వారిని. ప్రయాసపడేవారు, దేవుని కోసము అహర్నిశలు కృషి చేసేవారు. చాలామంది సేవకులు ఉంటారు, సంపూర్ణంగా సమర్పించుకున్న వారై ఉంటారు. ప్రభునందు ప్రియులారు గమనించండి, మరికొంతమంది సేవకులు ఉంటారు, వారికి ఏదో సైడ్గా వారి యొక్క జీవితాలను లేకపోతే జీవనోపాధిగా ఏర్పాటు చేసుకుని సేవ చేసేవారు ఉంటారు. దేవుడు కొందరిని ఒకలాగా మరికొందరిని ఒకలాగా ఉపయోగించుకుంటాడు. మరికొంతమంది ఉద్యోగాలు చేస్తూ పరిచర్య చేసేవారు ఉన్నారు. మరికొంతమంది ఆటోలు కొనుక్కొని ఆటో తిప్పుకుంటూ పనిచేసేవారు ఉన్నారు. మరికొంతమంది కార్పెంటర్ వర్క్ చేస్తూ సేవ చేసేవారు ఉన్నారు. మరికొంతమంది వంటలు చేస్తూ సేవ చేసేవారు ఉన్నారు. మరికొంతమంది సంపూర్ణంగా దేవుని కోసం సమర్పించుకొని మరే యావగేషన్ లేకుండా దేవుని సేవ కోసం ప్రయాసపడేవారు కూడా ఉన్నారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిలాగా ఉపయోగించుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సేవలో మా తండ్రి గారు అయితేనేంటి, అలాగే తరువాత నేనైతేనేంటి, సంపూర్ణ సేవకు సమర్పించుకున్న వాళ్ళం. మేము చదువుకున్నప్పటికీ, లేకపోతే మాకు చేసుకుంటే ఉద్యోగాలు ఉన్నప్పటికీ, ఈ రోజున వెళితే ₹1,00,000 జీతం మా సర్టిఫికేట్కి వస్తున్నప్పటికీ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని సేవకు ప్రాధాన్యతనిచ్చిన వారు. బాగుగా పాలన చేయు వారిని, వాక్యమందు శ్రమపడు వారిని. ఎద్దులు ఏం చేస్తా తెలుసా? శ్రమపడేటువంటి మనస్తత్వం. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమ పడతాయి, ఒళ్ళు దాచుకోవవి. దేవుని సేవకుల్లో కూడా శ్రమ పడేవారెవరో శ్రమ పడని వారెవరో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని తెలుసా? ఎద్దుల్లో కూడా అలాగే ఉంటాయి. శ్రమ పడే ఎద్దులు ఉంటాయి, శ్రమ పడని ఎద్దులు ఉంటాయి. తెలుసా మీకు? ఏమండి, మీ పొలంలో దున్నినటువంటి ఎద్దులు, శ్రమపడే ఎద్దులు, దున్నని ఎద్దులు ఉంటాయి రోడ్ల మీద. తెలుసా మీకు? అవి ఎద్దులే. ఏమంటారు వాటిని ఏమంటారు చెప్పండి సీని గారు? రోడ్డు మీద తిరిగేటువంటి ఎద్దులను ఏమంటారు? అది చేసిన అది ఎద్దే. అది శ్రమ పడుతుందా? దాని పని ఏంటో తెలుసా? అది తినటం తిరగటం.
మళ్ళీ దాని మీదకి వెళ్ళారనుకోండి, చాలా పొగరుతో ఏం చేస్తుంది, పొడుచుకుంటూ పొడ్డుకు వచ్చేస్తుంది. అది చాలా ప్రమాదకరమైన ఎద్దు. అది చాలా ఏం చేయట్లేదు కదా, చాలా నెమ్మదిగేమో అనుకుని దగ్గరికి వెళ్ళారు సుమా. చాలా జాగ్రత్త. ప్రభునందు ప్రియులు గమనించండి, ఒక తేడా గమనించండి. శ్రమపడే ఎద్దును ప్రేమిస్తున్నామా, శ్రమ పడని ఎద్దును ప్రేమిస్తున్నామా? చెప్పండి. దేన్ని ప్రేమిస్తారు? పొద్దునుంచి ప్రయాసపడి వచ్చిందనుకోండి, దాన్ని కట్టేసి నాలుగు గడ్డేసి ముక్కలేసి వెళ్ళిపోతాడు అంతే. అది కూడా యజమానుడు వేస్తాడు ప్రేమతో. పక్కోళ్ళు వేస్తారేటి? శ్రమపడిన ఎద్దుంది, శ్రమపడిన ఎద్దుంది. లోకమంతా ఏం చేస్తుంది? దాన్ని ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రభునందు ప్రియులరా, శ్రమపడే ఎద్దుని మీరు ప్రేమించాలి. శ్రమపడేటువంటి తత్వం కలిగిన వారిని ప్రేమించాలి. బాగుగా పాలన చేయు వారిని వాక్యమందు విశేషముగా ఏం చేస్తున్నారట, వాళ్ళు ప్రయాసపడే వారిని మీరేం చేయాలి తెలుసా? మీరేం చేయాలంటున్నాడు? వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. ఇందుకు నూర్చెడి ఎద్దుమూతికి చిక్కము వేయదని లేఖనము చెప్పుచ్చు. వారిని మనం సన్మానించాలి. ప్రభునందు ప్రియులారా, మీ సేవకుల పట్ల మీరు గౌరవం కలిగి ఉండాలి. సేవకుని యొక్క బాధ్యత సంఘం తీసుకోవాలి. అదే సమయంలో సేవను ప్రోత్సహించాలి. కొన్ని సందర్భాలలో సేవ కార్యక్రమాలు చేయాలంటే కనుక మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? రెట్టింపు సన్మానానికి మనం వారిని పాత్రలు చేయాలి. బైబిల్ గ్రంథంలో ఎడ్ల కొరకు దేవుడు విచారిస్తున్నాడా? ఎడ్ల కోసం ఎందుకు ప్రభు అంత బాధపడుతున్నాడు? మనుషులమైన మనం శ్రేష్టమైన వారం కదా అనుకుంటే, ప్రభు ఎడ్ల కొరకు కాదు కానీ మన కొరకే దానిని చెప్తున్నాడు అని రాస్తున్నాడు. మన కొరకే. దేవుని మందిరములో బాధ్యతగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. బాధ్యత. నీ ఒక సంఘ సభ్యుడుగా కొనసాగుతున్నప్పుడు దేవుని మందిరంలో నీకు ఒక బాధ్యత ఉండాలి, ఒక భారం నీకు ఉండాలి. అయ్యగారు మేము చేయలేమండి బాబు, మాకంత స్తోమత లేదండి, ఉంటే చేద్దామండి అంటారా? లేకపోయినా పర్వాలేదు, ప్రభు నిన్ను క్షమిస్తాడు. నిజంగా నువ్వు అప్పుల్లో ఉన్నావో, నిజంగా నువ్వు బలహీనతలో ఉన్నావో, అది ఒకవేళ సేవకుడికి తెలియకపోయినా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నన్ను క్షమించు నాయనా, నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వలేకపోతున్నాను, చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అంటే ప్రభు క్షమిస్తాడు. అయితే దానికి తగినటువంటి ఆ పని భారం మనం కలిగి ఉండాలి. మరొక పని చేస్తాను ప్రభా, నీ మందిరంలో నేను పని చేస్తాను నాయన, నీ మందిరంలో నేను నడుము ఉంచుతాను నాయన, నీ మందిరంలో ఏదైనా ఒక పని చేసి నేను వెళ్తాను ప్రభా అని నువ్వు అనుకుంటే కనుక దేవుడు దానిని ఎంతగానో స్వీకరిస్తాడు. ప్రభునందు ప్రియులు గమనించండి. ఒకవేళ మనము సహాయం చేయలేని స్థితిలో ఉంటే గనక మరొక దాని ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరచాలి. మరొక పని ద్వారా దేవుని మనం గణపరుస్తూ ఉండాలి. ఈ సందర్భంగా ప్రభు ఎన్నో మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాల గురించి మనం చదువుకుంటే, దేవుని మందిరములో దేవునికి మనకు తగిన కానుకలు ఇవ్వాలి. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథానికి మనం ఒకసారి వెళ్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మరి రాజుల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా, రాజుల కాలము అనగా హిజ్కియా కాలంలో, ఆ రోజుల్లో దేవుని సేవ చేస్తున్నటువంటి యాజకులు అలాగే లేవీయులు ఆ రోజుల్లో ఉండేవారు. వారు సేవ చేయడానికి ప్రోత్సాహకరమైనటువంటి స్థితి లేదు.
వారు ఆ బాధ్యతకి నిర్ణయించబడిన వారు గనుక కేవలము దేవుని సన్నిధానంలో వారు సేవ చేసేటువంటి కృప వారికి కలిగి ఉన్నారు. ఆ రోజుల్లో యాజకులైతేనేంటి, లేవీయులైతేనేంటి, దేవుని మందిరంలో సేవ చేస్తున్న సందర్భాలలో వారికి ప్రజల నుంచి తగిన ప్రోత్సాహం లేదు. ఎవరో ఒకరు రావడం, వారికి కావలసినటువంటి ప్రార్థన చేయించుకోవడం, వెళ్ళిపోవడం తప్ప సేవకుని కానీ యాజకుని కానీ పట్టించుకునేవారు కాదు. అందుకని ఆ రోజుల్లో యాజకులు, లేవీయులు ఏం చేసేవారంటే తెలుసా, దేవుని మందిరాన్ని మూతేసేశారు. దేవుని మందిరాన్ని మూతేసేసి జరగాల్సిన ప్రార్థన కూడికలు లేవు, అక్కడ జరగాల్సిన ఆరాధన జరగట్లేదు, జరగాల్సిన నైవేద్యం ఇవ్వాల్సిన నైవేద్యం ఇవ్వట్లేదు. అక్కడ చాలా ఇబ్బందులుగా ఆ దేవుని మందిరం మూత వేయబడినప్పుడు ఒక్కసారి మహారాజు గారు ఆ పట్టణాన్ని చూస్తున్న సందర్భంలో మూయబడినటువంటి దేవుని మందిరం కనబడింది. ఇది మూయబడిన మందిరం ఏంటి, ఇక్కడ ఆరాధన జరగాల్సిన సమయం కదా, ఎందుకు ఆరాధన జరగట్లేదని ఆరా తీసినప్పుడు అప్పుడు చెప్పారు, అయ్యా ఇక్కడ యాజకులు కానీ లేవీయులు కానీ సేవ చేయడానికి వారికి ప్రోత్సాహం లేదయ్యా, వారికి జనాల నుంచి, ప్రజల నుంచి వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేదు అని చెప్పినప్పుడు హిజ్కియా మహారాజు ఒక మాట విడుదల చేశాడు. ఏమనంటే 4వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రం బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపరమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. రాజుగారి ఆజ్ఞ ఏంటో తెలుసా, ధైర్యముగా సేవ చేయాలంటే, సేవకుడు ధైర్యముగా సేవ చేయాలంటే, దేవుని కార్యాలు జరిగించాలి అంటే గనక ఎవరి భాగాలు వారు దేవునికి ఇవ్వండి, ఎవరు ఇవ్వాల్సినటువంటి వారి భాగాలు దేవునికి సమర్పించండి అని ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞ వెల్లడి ఎగుత తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షరసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చేది. రాజుగారి ఆజ్ఞ ఇచ్చారు, మీ లాభాల నుంచి దేవుని మందిరానికి మీ యొక్క వంతులు ఇవ్వండి అని ఆజ్ఞాపించిన వెంటనే ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ప్రభునందు ప్రియులారా గమనించండి, మనం మాట వినేవారిగా ఉండాలి. చాలామంది మాటకు విధేయత చూపరు. దైవజనుడు చెప్పే మాట దేవుని యొక్క మాట అని గ్రహించాలి. ఎందుకనో తెలుసా, కొన్ని సందర్భాలలో దేవుడే మనతో మాట్లాడతాడు, దేవుడే మనతో దైవజనుడి ద్వారా ఒకసారి కొన్ని సందర్భాల్లో సూటిగా మనతో మాట్లాడతాడు. ఆ మాట మనం వినాలి. నీవు రక్షణ పొందుకోవాలి అని చెప్పినప్పుడు అది దైవజనుడికి ఏం లాభం కాదు. నీవు రక్షణ పొందుకోమని చెప్పినప్పుడు దైవజనునికి ఏదన్నా మరి లాభం చేకూరుతుంది అనుకుంటున్నారా? నీ రక్షణ కూర్చున్నటువంటి భారం ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆ మాట చెప్తాడు. ఆ మాట దైవజనుని మాట, దేవుని మాటను మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు భక్తిగా ఉండండి అని చెప్పినప్పుడు, లేదా మందిరానికి రండి అని చెప్పినప్పుడు అది దైవజనుని మాట, దేవుని మాటగా స్వీకరించాలి. దైవజను ద్వారా దేవుడు మనతో మాట్లాడవచ్చు. ఇక్కడ రాశాడు, రాజు ఆజ్ఞ ఇవ్వగానే, రాజు అంటే మన ప్రభువు మాట వెల్లడి ఎగట తోడనే పని చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం నడుము కట్టుకోవాలి. దేవుని సన్నిధానములు నడుము ఉంచి పని చేయడానికి సిద్ధపడాలి. దేవుని మాటకు విధేయత చూపాలి. డాక్టర్ గారు చెప్తే వెంటనే పాటించేస్తాం. డాక్టర్ గారు పలానా స్కానింగ్ చేయించండి అన్నాడు అనుకోండి, పర్లేదండి వచ్చే సంవత్సరం చేయిద్దాం అంటామా? చెప్పండి, పర్లేదండి 6 నెలలు పోయాక చేయిస్తామంటామా? డాక్టర్ గారి మాట ప్రతి పుల్లు పోకుండా జాగ్రత్తగా వింటాం. ఆయన మాటకు విధేయత చూపుతాం. ఇదిగో పరమ డాక్టర్ గారు, పరమ ప్రభు, ఆయన వైద్యులకు పరమ వైద్యుడు. ఆయన మాట మీరు వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట మీరు వినండి, దేవుని మాటకు లోబడండి. ఆయన మిమ్మల్ని సరిచేస్తాడు, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. నా మాటను మీకు ఇచ్చి నేను బాగు చేస్తానన్నాడు కనుక ఆయన మాట వింటే మీరు బాగుపడతారు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన మాట విన్న అనేక మంది స్వస్థత పొందుకున్నారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభువా, మా కుష్ఠరోగం ఇదిగో మమ్మలను మా ఇళ్ళకి వెళ్ళనివ్వడం లేదు. ఈ కుష్ఠరోగము మా భార్యల దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, మా పిల్లల దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని కరుణించు నాయనా. వెంటనే ప్రభు చెప్పాడు, మీరు తిరిగి వెళ్ళండి, మీ యాజకులకు మీ దేహాలు చూపించుకోండి అన్నాడు. వెంటనే వారు ప్రభు మాట విని వారు యాజకులకు చూపించుకోవడానికి వెళ్ళారు. అంతేగాని అనుమానించలేదు. ప్రభు మాటకు తక్కువగా అంచనా వేయలేదు. వారు చూపించుకోవడానికి వెళుతుండగానే దారిలోనే 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గుడ్డివాడు వచ్చాడు. ఏం కావాలి నీకు? ప్రభువా, నేను చూడాలనుకుంటున్నాను నాయనా, నా కన్నులు సరిచేయి ప్రభువా. పుట్టి గుడ్డివాడు వచ్చాడు. యేసుక్రీస్తు వారు నేలను బురద చేసి ఆ బురద మట్టిని తీసి రాసి తన వేళ్లతో ముట్టి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. ఆ మాట విన్నాడు. ఆ మాట విని ఆ కోనేటికి వెళ్ళి కడుక్కోగానే, ఆ దోసుడితో నీళ్ళు తీసుకుని ఆ మట్టి కడుక్కోగానే, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేనటువంటి వ్యక్తి వెంటనే చూపు పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి సాధ్యం చెప్పండి? ఎవరికి సాధ్యం ఈ లోకంలో? మీ కన్ను పుట్టినప్పుడు సరిగా ఉంటే ఏదైనా బాగు చేయగలడు డాక్టర్ గారు. మీ పుట్టుకలో వచ్చిన లోపాన్ని సరి చేయలేడు డాక్టర్ గారు. ఎవరు ఏమనుకోద్దు ఇలా అంటున్నానని. ఒకవేళ మనకు కొంచెం కన్ను ఆ ఐబాల్ అనేది కొంచెం తేడాగా ప్లేస్ అయింది అనుకోండి, దాన్ని మెల్లకన్ను అంటాం. అది గనక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పుట్టినప్పుడు ఇలా కొంచెం తేడాగా ఉందండి, లోపం వచ్చింది, కొంచెం సరి చేయండి, దాన్ని సరైన ప్లేస్లో పెట్టండి అన్నారనుకోండి, డాక్టర్ గారు అంటారు పుట్టుకతో వచ్చింది, నేనేమి పైన అర్థం ఏమంటే వేస్తాను కానీ దాన్ని నేను మరి మార్చలేను. ఆ చిన్న కొంచెం ప్లేస్ని జరపలేని డాక్టర్ గారు, పుట్టుకతో ఉన్న లోపాన్ని సరిచేయలేని డాక్టర్ గారు కళ్ళు ఎలాగివ్వగలడు? యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు కనుక ఆయన ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అవయవ నిర్మాణాలు చేసింది ఆయన చేతులే. నీకు కళ్ళు ఇచ్చింది ఆయనే, చెవులు ఇచ్చింది ఆయనే, హృదయం ఇచ్చింది ఆయనే, కాళ్ళు చేతులు కలుగు చేసింది ఆయనే, అవయవ నిర్మాణాలు చేసింది ఆయన చేతులే గనక స్వస్థపరిచేది కూడా ఆయన చేతులే. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినండి, ఆయన మాట ప్రకారంగా జీవించండి, ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు. కాబట్టి గమనించండి, ఆజ్ఞ వెల్లడి ఒకటి తోడనే నడుం కట్టారు. ఈ రోజున దేవుని సేవకుడు మీకు ఏదన్నా ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ విన్న వెంటనే లోబడుతున్నారా? ప్రార్థన కూటం అని చెప్పినప్పుడు వెంటనే లోబడుతున్నారా? లేకపోతే దేవుని మందిరంలో పలానా కార్యక్రమం ఉంది, పని చేయాలి అని చెప్పినప్పుడు లోబడుతున్నారా? లోబడాలి. మాకెందుకులే, చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటాం. ఏమనంతేనా? మాకెందుకులే, మేము వచ్చి వినేసి వెళ్ళిపోవడం, చేసే వాళ్ళు ఉన్నారులే. క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ ఆరాధనకి మనందరం సిద్ధపడుతున్నాం. ఈ నెల డిసెంబర్ 25వ తారీఖున మనకి క్రిస్మస్ ఆరాధన ఇక్కడ జరుగుతుంది, ప్రతి ఏటా జరిగినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి మీరు మీ పిల్లలు, మీ బంధువులందరూ కూడా సిద్ధపడండి, ఆహ్వానించండి. మా మందిరంలో క్రిస్మస్ జరుగుతుంది, రండి అని చెప్పండి. ఆ రోజుకి ప్లాన్ చేసుకోమని చెప్పండి రావడానికి. అదే సమయంలో వారు వస్తుండగా వారికి మనం ఇక్కడ ఏర్పాట్లు చేయాలి కనుక ఆ ఏర్పాట్లన్నీ ఎవరు చేయాలి? మనమే చేయాలి. కాబట్టి రాజు ఆజ్ఞ ఇవ్వడం తోడానే, వెల్లడి అగుట తోడానే, ఆ రాజు ఆజ్ఞను బట్టి ఆ రోజులనంట దేవుని మందిరానికి అన్నీ ఇచ్చారట. ప్రథమ ఫలములైనటువంటి ధాన్యములో, ద్రాక్షారసముల్లో, నూనెల్లో, సమస్త సస్య ఫలములలో, సమస్త సస్య ఫలములలో విస్తారంగా తీసుకుని వచ్చి, అంతేకాదు ఇంకా కిందకి వెళ్తే 6వ వచనంలో, యోధా పట్టణంలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధా వారును ఎద్దులలోనూ గొర్రెలలోనూ
10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్టములైన వస్తువుల్లో 10వ వంతుని తీసుకొచ్చి వారిని కుప్పలుగా కూర్చు. దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటి 10వ వంతు ఇచ్చారు. 10వ భాగం అనేది ధర్మశాస్త్రం చెప్పిన మాట. అయితే కలిమి కొలది, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది అని కొత్త నిబంధనలు మాట్లాడాడు. ఆ రోజుల్లోనంట ఎద్దుల్లోని గొర్రెల్లోని తీసుకొచ్చి దశభాగాన్ని దేవుని మందిరం కట్టేశారు, కుప్పలుగా వేసేసారట. అలా వేయగా మళ్ళీ హిజ్కియా మహారాజు కొంతకాలం తర్వాత ఆ పట్టణం సందర్శించడానికి వచ్చాడు. వచ్చినప్పటికీ దేవుని మందిరం దగ్గర గొర్రెలు ఉన్నాయి, దేవుని మందిరం దగ్గర నూనె డబ్బాలు ఉన్నాయి, దేవుని మందిరం దగ్గర ఆవులు ఉన్నాయి, దేవుని మందిరం దగ్గర ధాన్యపు మూటలు ఉన్నాయి. ఇవన్నీ చూసి రాజు కోపపడిపోయాడు. ఇది మందిరం అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా సాల్ అనుకుంటున్నారా? ఈ మేకలేంటి, గొర్రెలేంటి, ధాన్యం డబ్బాలేంటి, ఇవన్నీ ఏంటి? అప్పుడు సేవకుడైన అజర్యా చెప్తా ఉన్నాడు, రాజా మీరు కొంతకాలం కిందట ఈ ప్రాంతాన్ని సందర్శించారు, అప్పుడు దేవుని మందిరం మూత వేయబడి ఉంది. ఎందుకనంటే వారికి ప్రోత్సాహం లేక సేవ చేయట్లేదని. అప్పుడు మీరు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, వారు ధైర్యంగా సేవ చేయాలంటే మీ వంతులు ఇవ్వండి అని చెప్పారు. మీరు ఆ మాట మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలు మర్చిపోలేదయ్యా. ఇశ్రాయేలీయులు యోధావారు మర్చిపోలేదు. అప్పటి నుంచి వారికి కలిగిన సమస్త వాటిలో దేవుని మందిరానికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవన్నీ వారి ద్రాక్ష ఫలములు, ఇవన్నీ వారి యొక్క నూనెలు, ఇవన్నీ వారి యొక్క పశువుల నుంచి వచ్చినటువంటి సంపద దేవుని మందిరానికి ఇచ్చారయ్యా. ఇప్పుడు సేవకుడు ధైర్యంగా సేవ చేస్తున్నాడని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, వారు దేవుని మందిరానికి ఇచ్చినప్పటి నుండి సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా మిగులుతుంది అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూసారా? యెహోవా మందిరంలోకి వారు కానుకలు తెచ్చినప్పటి నుండి వారికి సమృద్ధి కలిగిన ఆహారం ఉంది. అదే సమయంలో ఇంకా మిగులుతుంది, ఇంకా మిగులుతుంది. మీరు వండుకున్న ఆహారం కొరతగా ఉంటుందా? మీరు సంపాదించుకున్న సంపాదన కొరతగా ఉంటుందా? ఏం చాలని జీతం అనుకునే మీ మనసు అలా అనిపిస్తుందా? ఎంత సంపాదించినా ఏముంటుందండి? ఎంత సంపాదించి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదనుకుంటున్నారా? గమనించండి, దేవుడు ఇచ్చింది దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. అది మనది కాదు, దేవునిది. ప్రభు చెప్పారు, ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించాలని. నీ రాబడి అంతటిలో ఫలము దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలము దేవునిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ రోజుల్లో కుమారులను కూడా కొడుకులను కూడా ప్రథమ ఫలం అనబడుతున్న వారిని యాజకులుగా చేసేవారు. యాజకుడు, గడిచిన వారం చెప్పాను కదా, యాజకుడు ప్రథమ ఫలము దేవునికి ఇచ్చేసేవారు. కుమారులేంటి, గర్భ సంతానములేంటి, భూఫలములేంటి, అన్నిటిలో కూడా దేవునికి ప్రథమ ఫలము ఇవ్వాలి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ ప్రథమ ఫలము దేవునికి ఇవ్వగలుగుతున్నారా? దేవునికి మీ యొక్క రాబడిలో దేవునికి ఇవ్వగలుగుతున్నారా? ఇక్కడ రాస్తున్నాడు 10వ వచనంలో, యెహోవా మందిరమునకి కానుకలు తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలని ఆజ్ఞాపించి. కాబట్టి వాక్యోపదేశాన్ని ఎవరైతే బాగుగా పాలన చేస్తున్నారో, వాక్యమందు శ్రమ పడుతున్నారో, వారిని రెట్టింపు సన్మానానికి మీరు స్వీకరించాలి. పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది. గలతీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగము ఇయ్యవలెను. వాక్యోపదేశము ఎవరైతే పొందుతున్నారో వారు ఉపదేశించేటువంటి వ్యక్తికి మంచి పదార్థములలో భాగాన్ని ఇవ్వాలి. 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు
పంట కోస్త. ఇప్పుడు మనం మేలు చేస్తే, ఇప్పుడు మనం అలసిపోకుండా దేవునికి ఇవ్వగలిగితే దేవుడు తగిన కాలమందు పంట కోస్తాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, స్థానిక సంఘము అనేది చాలా ప్రధానమైంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, లేకపోతే విజయవాడ వెళ్ళొచ్చు, ఇంకా విశాఖపట్నం వెళ్ళొచ్చు. చాలా పెద్ద మందిరాలండి అని అనుకోవచ్చు. మీరు వెళ్ళి రండి, చూసి రండి, దేవుని వాక్యం వినండి, అందులో ఏ విధమైన ఇబ్బంది లేదు. నేను అదే చెప్తాను, ఎక్కడన్నా దేవుని వాక్యం వినండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యం విని దేవునిలో బలపరచబడండి. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్కలాగా ఉపన్యసిస్తారు. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క తన యొక్క శైలిలో వాక్యాన్ని అందిస్తారు. మీరు ఎక్కడైనా దేవుని యొక్క వాక్యం వినండి. స్థానిక సంఘం పట్ల ఖచ్చితంగా బాధ్యత అనేది మనకు కలిగి ఉండాలి. మనం ఎక్కడైతే స్థానిక సంఘంలో మనం జీవిస్తున్నామో ఆ స్థానిక సంఘాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మీరు ఎక్కడైనా జీవించవచ్చు, హైదరాబాద్లో జీవించవచ్చు, అమెరికాలో జీవించవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, కానీ స్థానిక సంఘం అనేది అక్కడ మీకు ఉండాల్సినటువంటి మీ స్థానం అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అక్కడ మంచి స్థానం ఉంది. మీ కుటుంబానికి అక్కడ స్థానం ఉంది. ఆ కుటుంబాన్ని ఆ స్థానిక సంఘములో మీకున్న ప్రాధాన్యత మీరు పోగొట్టుకో. ఇంకా చాలామంది చాలా దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చు. అయితే మీరు స్థానిక సంఘానికి చేయాల్సిన బాధ్యత చేసిన తర్వాత అటు తర్వాత బయట సంఘానికి మీరు వెళ్ళొచ్చు. ఇది నా మాట. స్థానిక సంఘంలో నీ బాధ్యత ఉంది. ఇక్కడ స్థిరంగా లేకుండా ఎక్కడెక్కడో నువ్వు స్థిరంగా ఉంటానంటే దేవుడు ఎలా నమ్మగలడు? ఇక్కడ రాస్తున్నాడు, వాక్యోపదేశం పొందేటువంటి వాడు ఉపదేశించువానికి ఏం చేయాలంట? మేలు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్ర. మీ స్థానిక సంఘ కాపరి మీకు వాక్యం చెప్తాడు. వేరే చోటకి వెళ్తే వాక్యం చెప్తాడు ఏంటండి? ఆయన కూడా మీకులాగా పలానా పెద్ద చోట సంఘం ఉందండి అని ఎక్కడికి వచ్చాడు అనుకోండి, అక్కడ ఆయన పట్టించుకుంటారా? మీ స్థానిక సంఘ కాపరి మిమ్మల్ని నమ్ముకుంటాడు, తన గొర్రెలను నమ్ముకుంటాడు. అయితే సంఘము తన కాపరి పట్ల విధేయత కలిగి ఉండాలి. కాబట్టి హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి ఎడల వారి మాట విని వారికి లోబడి ఉండండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క చెప్పాల్సిన బాధ్యత. మా తండ్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన రక్షించారు. ఆయన కొన్ని ఆత్మలను రక్షించి బాధ్యతగా నాకు అప్పగించారు. నేను ఆత్మలను కాస్తున్నాను, వారికి ఆహారాన్ని పెడుతున్నాను, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, వారి కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందుతున్నాను. ఎవరన్నా అనారోగ్యంతో ఉంటే వెళ్ళి పలకరిస్తాం, హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు ఉంటే వారికి చేస్తాం. ఇవన్నీ కూడా ఆత్మల భారం దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు ఆత్మల భారంతో ఉన్నాడు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి శుక్రవారం పేరు పేరున మందిరంలో ప్రార్థన చేస్తాం. ప్రతి శుక్రవారం పేరు పేరున మందిరంలో మీ పేరు మీద ప్రార్థన చేస్తాం. అంటే ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో అర్థం చేసుకోండి. అలాంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉండి మీ ఆత్మలను కాయిస్తున్నాడు. దేవునికి లెక్క చెప్పాలి, ఎందుకంటే అవి దేవుని ఆత్మలు, దేవునికి సంబంధించిన వారు కనుక ఆ దేవునికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. అయితే వారు దుఃఖముతో ఆ పని చేయకుండా ఎలా చేయాలట? సంతోషముతో ఆ పని చేయాలి. సంతోషముతో, దుఃఖముతో కాక సంతోషముతో ఆ పని చేయనట్లు వారి పట్ల మీరు ఏం చేయాలంట? విధేయత కలిగి వారి మాటలకు లోబడి జీవించాలి. వారి మాటలకు లోబడి జీవించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం.
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని. నిజమే, దేవుని సేవకుడు బుద్ధి చెప్తాడు. తల్లిదండ్రులుగా ఉన్న వారికి బుద్ధి చెప్పొచ్చు. మీ పిల్లల్ని ఎలా పెంచండి అని చెప్తారు. పిల్లలైన వారికి బుద్ధి చెప్పొచ్చు. మీరు తల్లిదండ్రుల పట్ల ఎలా జీవించాలని చెప్తాడు. యజమానులకు చెప్తాడు. మీకు పైవారిగా ఉండి మీకు బుద్ధి చెప్పుచు మిమ్మలను క్రమముగా నడిపిస్తున్న వారిని ప్రేమతో మీరు ఏం చేయాలంట? ఘనముగా ఎంచ, గౌరవంగా ఎంచ. దేవుని సేవ అనేది చాలా భారమైన సేవ. ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు ఉంటాయి. ముందు మాట్లాడి వెనకాల మాట్లాడేవారు చాలామంది ఉంటారు. నిజమే, చాలా స్ట్రగుల్స్ వస్తాయి. దేవుని సేవ అంటే అంత సులువైనటువంటి పని కాదు. దేవునికి సంబంధించింది కనుక చాలా కష్టమైన పని. ఇది సులువైనది అనుకుంటున్నారేమో, చాలా కష్టమైనటువంటి భారం. అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. అందరినీ మెప్పించడం అనేది చాలా కష్టమైన పని. అందరి కోసం బాధ్యతగా అన్ని వదులుకొని తగ్గించుకుని ప్రార్థన చేయడం అనేది కష్టమైనటువంటి పని. ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా హుందాగా ఉండడం అనేది కష్టమైన పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ఎప్పుడు కూడా ఏ ఉన్నా ఏమి లేకపోయినా ఎప్పుడు హుందాగానే ఉంటాం. మీరు చూడొచ్చు. ఎప్పుడు సంతోషంగానే ఉంటాం, మీరు చూడొచ్చు. ఎప్పుడు ఆనందంగానే ఉంటాం, మీరు చూడొచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు హుందా కలిగినటువంటి జీవితం మాకు ఇచ్చాడు. మీరు వాక్యం వినండి, వాక్యానుసారంగా జీవించనని మాత్రమే చెప్తా. మీ పైన శ్రమ పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. సేవ అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ ప్రయాసపడుతున్న వారిని మిక్కిలిగా మీరు గౌరవించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి ఏం పెట్టకూడదట? చిక్కం. ఎద్దు గురించి ప్రభు విచారిస్తున్నాడా? కాదు, మన కొరకే ఈ మాట తెలియజేసి, నీ కొరకు నా కొరకు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం విన్న మనందరము కూడా నూర్చెడి ఎద్దు ఆ మూతికి చిక్కం వేయక దానిని గౌరవించండి, లేకపోతే ఆ పరిచర్యను ప్రోత్సహించాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. ప్రభు చిన్న మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చప్పలు కొడుతూ ప్రభును